ఈ వీడియోలో నేను చెప్పబోయేది యూట్యూబ్‌లోనే మొట్టమొదటి స్థానంలో ఉన్న మిస్టర్ బీస్ట్ ఛానల్ యొక్క స్థాపకుడు జిమ్మీ యొక్క లైఫ్ స్టోరీ గురించి చెప్పబోతున్నాను. ఇతని పూర్తి పేరు జేమ్స్ స్టెఫెన్ డొనాల్డ్సన్. మే 7, 1998 యూఎస్‌లోని విచిటా అనే నగరంలో పుట్టాడు. ఇతని ముద్దు పేరు జిమ్మీ. ఇతను యూఎస్‌లోని గ్రీన్‌విల్‌లో పెరిగాడు మరియు ప్రస్తుతం అక్కడే ఉంటున్నాడు. జిమ్మీ యొక్క పేరెంట్స్ మిలిటరీలో పనిచేసేవారు మరియు 2007లో వాళ్ళ పేరెంట్స్‌కి డివోర్స్ అయింది. జిమ్మీ 2012 ఫిబ్రవరిలో మొదటి యూట్యూబ్ వీడియో మిస్టర్ బీస్ట్ 6000 ఛానల్లో అప్లోడ్ చేశాడు. ఆ వీడియో మైన్‌క్రాఫ్ట్ గేమ్‌కి సంబంధించింది. ఆ టైంలో అతని వయస్సు 13 మాత్రమే. జిమ్మీ మొదట్లో గేమ్స్‌కి సంబంధించిన వీడియోస్ అప్లోడ్ చేసేవాడు, లైక్ మైన్‌క్రాఫ్ట్ అండ్ కాల్ ఆఫ్ డ్యూటీ. 2015 అండ్ 2016 టైంలో జిమ్మీ చెత్త ఇంట్రోస్తో మరియు వీడియోస్లో ఫన్నీగా మాట్లాడడం ద్వారా ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. 2016 మధ్యలో జిమ్మీకి 30,000 సబ్స్క్రైబర్స్ ఉండేవారు. దాంతో అతను చదువు మధ్యలోనే ఆపివేసి యూట్యూబ్లో ఫుల్ టైం కెరీర్ చేద్దాం అనుకున్నాడు. కానీ వాళ్ళ అమ్మకి మాత్రం జిమ్మీ యొక్క ఆలోచన నచ్చలేదు. దాంతో జిమ్మీని ఇంట్లోంచి బయటికి పంపించేసింది వాళ్ళ అమ్మ. దాంతో జిమ్మీ వాళ్ళ నలుగురు చిన్నటి ఫ్రెండ్స్ అయిన అవాక్రిస్ టైసన్, చాండ్లర్ హలో, గ్యారెట్ రొనాల్డ్స్, జేక్ ఫ్రాంక్లిన్తో కలిసి ఒక టీం లాగా ఫాలో అయ్యి యూట్యూబ్లో వీడియోస్ అప్లోడ్ చేసేవారు. జనవరి 2017 కౌంటింగ్ టు 1 lakh అనే 24 hours వీడియోని అప్లోడ్ చేశాడు. అదే అతని మొట్టమొదటి వైరల్ అయిన వీడియో. దాంతో అప్పటి నుంచి జిమ్మీ అప్లోడ్ చేసే ప్రతి వీడియో లైక్ బ్రేక్ గ్లాస్ యూజింగ్ 100 మెగాఫోన్స్, 24 hours ఇన్ అండర్ వాటర్, వాచింగ్ పెయింట్ డ్రై ఫర్ అన్ అవర్, ఈ వీడియోస్ అన్నీ వైరల్ అయ్యాయి. అలా 2019లో రియల్ లైఫ్ బ్యాటిల్ రాయల్ అనే వీడియో తీశాడు. 2020లో రాక్ పేపర్ సీజర్ కాంపిటీషన్, 2021లో స్క్విడ్ గేమ్ ఇన్ రియల్ లైఫ్, ఇలా వరుసగా వీడియోస్ అనేవి చాలా వైరల్ అయ్యాయి. 2022లో మిస్టర్ బీస్ట్ ఛానల్కి 100 మిలియన్ సబ్స్క్రైబర్స్ అయ్యారు. దాంతో జిమ్మీకి గిన్నిస్ వరల్డ్ రికార్డు కూడా వచ్చింది. 2023లో 200 మిలియన్ సబ్స్క్రైబర్స్, 2024లో 267 మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉన్న మొట్టమొదటి ఛానల్ టీ సిరీస్ని 300 మిలియన్ సబ్స్క్రైబర్స్తో మిస్టర్ బీస్ట్ ఛానల్ బీట్ చేసింది. 300 మిలియన్ సబ్స్క్రైబర్స్ వచ్చిన సందర్భంలో 50 యూట్యూబర్స్ ఫైట్ ఫర్ $1 million అనే వీడియో అప్లోడ్ చేశాడు. ఈ వీడియోలో మన ఇండియా తరపున క్యారీ మినాటీ కూడా పాల్గొన్నారు. ఈ వీడియో ఎంత వైరల్ అయిందంటే కేవలం 24 గంటల్లోనే 71 మిలియన్ వ్యూస్ వచ్చాయి. ఇప్పుడు జిమ్మీకి ప్రస్తుతం మిస్టర్ బీస్ట్ ఛానల్తో కలిపి మొత్తం 5 ఛానల్స్ ఉన్నాయి. మరియు జిమ్మీ ఫీస్టబుల్స్ అనే చాక్లెట్ కంపెనీని కూడా రన్ చేస్తున్నాడు. మరియు జిమ్మీకి యూట్యూబ్ ద్వారా వచ్చే మనీ ద్వారా 1000 మందికి కంటి చూపు ఆపరేషన్, 1000 మందికి చెవిటి ఆపరేషన్, మిలియన్స్ యొక్క డబ్బుని చారిటీకి డొనేట్ చేసేవాడు. ఇంకా చాలామంది పేదవారికి సహాయం చేస్తున్నాడు. ఇలా జిమ్మీ యొక్క జర్నీ కొనసాగుతుంది. చివరగా మోరల్ ఆఫ్ ద స్టోరీ ఏంటి అంటే, కొన్నిసార్లు మనం తీసుకున్న డెసిషన్స్ అనేవి మన ఇంట్లో వరకు నచ్చదు, కానీ వాళ్ళ కోసం మాత్రం మన డెసిషన్ని మార్చుకోవద్దు. అది కూడా మంచి డెసిషన్ అయితేనే. మరియు ఆపద వస్తే సహాయం చేసే ఫ్రెండ్స్తోనే ఉండండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.